కర్ణ జన్మ వృత్తాంతం. కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి నవమాసములు మోసి కర్ణుని కనలేదు. కర్ణుడు పసికందుగా సూర్యునిచే కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. కన్యగా ఉన్న కుంతికి దుర్వాస మహర్షిచే సంతాన సాఫల్య మంత్రం పొందింది. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత సంతానం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ మంత్రం ప్రభావం అలాంటిది. పూర్వకాలంలో ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరంగా తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాల వరం పొందాడు. అప్పటి నుంచి వాడికి సహస్ర కవచుడు అని పేరు. ఆ వరగర్వంతో ముల్లోకాలను హింసించేవాడు. సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా, నేను నరనారాయణ రూపంలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడి అంత్యకాలం వచ్చినప్పుడు వాడు నా వద్దకు వచ్చి సంహరింపబడతాడు అని ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామి నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణుగాను ధర్ముని కుమారులుగా పుట్టారు. వారే నర నారాయణులు. వీరిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. వారు ఆయుధదారులై బదరికావనంలో తపోదీక్షతో తపస్సు కొనసాగించారు. ఆ సమయంలో వర గర్వాంధుడైన సహస్ర కవచుడు వీరిని యుద్ధానికి ఆహ్వానించాడు. నీ ఒక్కడితో మేమెవరూ యుద్ధం చేయము, అది ధర్మం కాదు. ఒకరు నీతో యుద్ధం చేస్తే ఇంకొకరు తపస్సులో ఉంటామనే ఒప్పందంతో యుద్ధం చేయనారంభించారు. ఒకరి తర్వాత ఒకరు కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు ఛేదించారు. ఇక సహస్ర కవచుడు ఏకకవచుడై యుద్ధం వదిలి సూర్యుని శరణు కోరాడు. కలకాలం నిన్ను కాపాడలేనంటూ నరనారాయణుల అనంతరం నిన్ను విడుదల చేస్తానని కుంతీమంత్ర బలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఈ సహస్ర కవచుడినే పసిబిడ్డగా మార్చి కుంతీ చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. శ్రీకృష్ణార్పణమస్తు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.